ఈరోజు తీన్మార్ మల్లన్న ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా జిల్లా గ్రంథాలయంలో నిరుద్యోగులు గ్రాడ్యుయేట్స్ అందరూ కలిసి ఆయన యొక్క ప్రమాణ స్వీకారానికి సందర్భంగా పురస్కరించుకొని సంతోషంగా సంబరాలను చేసుకుంటూ అన్నకు మద్దతు తెలియజేస్తూ ఒకటి ఏంటంటే తీన్మార్ మల్లన్న గారు గత 10 సంవత్సరాలుగా అరాచక గవర్నమెంట్ మీద ప్రతి సమస్య పైన తెలంగాణలో పోరాడి ఈరోజు ఎంతోమంది ఎన్నో కుట్రలు చేసినప్పటికీ సోషల్ మీడియా వేదికగా ప్రతి ఒక్కడు పనికిరానోడు పనికొచ్చేటోడు అన్న మీద ఎన్ని కామెంట్ చేసినప్పటికీ నిజం నిప్పు లాంటిది కాబట్టి అన్నని ఎవ్వరు ఏ విజయాన్ని అడ్డుకోలేకపోయినాయి. అన్న అఖండ మెజారిటీతో గెలిచిండు కాబట్టి నిరుద్యోగులు గ్రాడ్యుయేట్స్ అందరూ సంపూర్ణంగా ఆయనకు మద్దతు ఉన్నారు. కాబట్టి ఈరోజు ఎన్ని మంది కేటీఆర్ లాంటి వాళ్ళు ఇంకా సోషల్ మీడియా వేదికగా ఎంతమంది కుట్రలు చేసినప్పటికీ అన్నిటిని ఛేదించుకుంటూ ఈరోజు తీన్మార్ మల్లన్న గారు ఈ గ్రాడ్యుయేట్స్ మద్దతు నిరుద్యోగులు వివిధ సంఘాల మద్దతుతోటి అఖండ విజయాన్ని సాధించినందుకు ఆయనకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా ఎప్పటికీ కూడా అన్నకు ఇంకొకటి మా గ్రాడ్యుయేట్స్ తరఫున నిరుద్యోగుల తరఫున ఒకటి ఏంటంటే మెయిన్గా ఈరోజు గెలిచిన కాబట్టి అన్నకు ప్రభుత్వానికి మా మధ్యకు వారధిగా ఉంటాడు కాబట్టి ప్రతి సమస్య ఆయన దృష్టి తీసుకుపోతాం. ఆయన చేస్తాడన్న కాన్ఫిడెంట్ నమ్మకం ఉంది. ఇక మిగతా వాళ్ళు రాజకీయ నిరుద్యోగులు రోడ్ల మీదకి తీసుకొచ్చి పిల్లల్ని ఏదో చేస్తారో అది ఎవరు నమ్మే పరిస్థితి లేరు. ఖచ్చితంగా మనం గెలిచినాం కాబట్టి ఖచ్చితంగా అన్న ద్వారా పని చేసుకుంటాం. అన్న చేస్తాడన్న కాన్ఫిడెన్స్ ఉంది, మాకు ఆ భరోసా ఇచ్చిండు, పూర్తి నమ్మకం ఉంది. తీన్మార్ మల్లన్నకు మరొకసారి హృదయపూర్వక శుభాకాంక్షలు. ముందుగా మీడియా మిత్రులకు ధన్యవాదాలు. ఎందుకంటే లాస్ట్ టైం ఎన్నికల ముందు కూడా మీరు వచ్చేసి మా యొక్క వాయిస్ను తీసుకోవడం జరిగింది. ఆ వాయిస్లో మేము కూడా చెప్పడం ఏం జరిగిందంటే తీన్మార్ మల్లన్నని గెలిపించుకుంటామని మీకు చెప్పడం జరిగింది. అదేవిధంగా మేము గెలిపించుకున్నాము. ఎందుకు గెలిపించుకున్నామని దానికి కారణం కూడా నేను చెప్పగలుగుతాను. ఎందుకంటే మా నిరుద్యోగుల పక్షాన మాట్లాడే వ్యక్తి ఎవరు అని చెప్పేసి మేము ప్రశ్నించుకుని మేము సమాధానం ఏం చెప్తున్నామంటే దానికి కారణం ఒక్కడే తీన్మార్ మల్లన్న అని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. ఇంకొకటి ఏంటంటే ప్రభుత్వానికి మా నిరుద్యోగుల మధ్య వారధి, సరైన వారధి అది కూడా తీన్మార్ మల్లన్ననే. ఎన్నో యూట్యూబ్ ఛానల్స్ ఆయన మీద విషం జిమ్మినా కానీ ఆ విషయాన్ని మేము పక్కకు నెట్టేసి ఆయనని విధాన పరిషత్కు పంపించే శాసన మండలికి పంపించాము. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడే కాదు, మళ్ళీ జరగబోయే శాసన మండలి ఎలక్షన్స్కి కూడా తీన్మార్ మల్లన్ననే మా యొక్క అభ్యర్థిగా ఉంటాడు. ఆయననే గెలిపించుకుంటాము. ఎందుకంటే మా యొక్క నోటిఫికేషన్ల యొక్క లేట్ గురించి కానీ దానికి సంబంధించిన ఏదైనా విషయాల గురించి కానీ ఆయన ద్వారా మేము ప్రభుత్వ దృష్టికి తీసుకుపోతాము. ఇంకోటి ఏంటంటే నిరుద్యోగుల పక్షాన పోరాడి చెప్పే వ్యక్తి ఒకే ఒక్కడు, అదే తీన్మార్ మల్లన్న అని చెప్పి తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన తీన్మార్ మల్లన్నకు మా నిరుద్యోగుల అంటే గ్రాడ్యుయేషన్ తరఫున అందరి నుంచి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మేమందరం సంతోషంతో స్వీట్లు పంచుకొని ఆయనకు సంఘీభావం తెలియజేస్తున్నాం అని చెప్పి తెలియజేసుకుంటున్నాను.